పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో దసరా కార్నివాల్ అట్టహాసంగా మొదలైంది. ఎప్పటికప్పుడు వినూత్న వేడుకలతో సరదాలు పంచే రంగుల కళల ప్రపంచం ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. భూలోక స్వర్గం, రంగుల కళల ప్రపంచంగా పేరు పొందింది రామోజీ ఫిల్మ్ సిటీ. ఎప్పటికప్పుడు వినూత్న వినోదాలను పర్యాటకులకు పంచటంలో తనకు తానే సాటి అని మరోమారు నిరూపించుకుంది. దసరా నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని సరికొత్త వేడుకలతో అలరిస్తోంది. ఉదయమంతా ఫిల్మ్ సిటీ అందాలను చూసి మురిసిపోయిన పర్యాటకులకు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సేద తీరుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ అందాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ నృత్యాలు దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విదేశీయులు సైతం బతుకమ్మ పాటలకు కాళ్లు కదుపుతున్నారు. పల్లె పాటలతో ఆద్యంతం రమణీయంగా సాగుతున్న కార్యక్రమాలను చూసి సందర్శకులు పులకరించిపోతున్నారు. ప్రాంత విద్యార్థులకు దొరికినటువంటి అవకాశం ఇది. ఇంకొకటి ఏంటంటే, మాకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఒక ప్యాకేజ్ ఇవ్వడం, ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకు మా స్కూల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ప్యాకేజీ కల్పించడం వల్ల మా పిల్లలకు రావడానికి ఒక అవకాశం. మీరు పెట్టే అడల్ట్ ప్యాకేజీలు అయితే మా పిల్లలు రాలేరు. ఇది ఒక ప్లస్ అడ్వాంటేజ్గా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటివి కంటిన్యూస్గా కల్పించాలని కోరుతున్నాను. बहुत अच्छा एक्सपीरियंस यहाँ का है. मैं कह नहीं सकता हूँ कि कितना अच्छा यहाँ पे आके फील हो रहा है. ये जो D2D2 का कार्निवाल जो हुआ है, इसका एक्सपीरियंस बिल्कुल अलग है, बिल्कुल अलग. और ये रामोजी फिल्म सिटी अपने आप में ही एक अजूबा है, अजूबा. बिल्कुल अपने आप में एक अनोखी चीज है, बिल्कुल ही अनोखी जगह और अनोखी चीज है. और खास करके ये जो कार्निवाल जो हो रहा है, ये इसकी चार चांद को और बढ़ा दे रहा है. बहुत बहुत इंजॉय कर रहे हैं, बहुत मजा आया, बहुत मजा आया, बहुत एंजॉय आ रहा है. यहाँ पे आकर मुझे बहुत अच्छा लग रहा है. आई मीन वेरी स्वीट एंड वेरी गुड. आई मीन सो क्यूट. यहाँ का एंजॉय फुल इतना बेस्ट है कि मत पूछा जाए. ये गोवा फेल है. आई मीन वेरी हैप्पी. आई एम वेरी एंजॉय. నవదుర్గల అవతారంలో మహిషాసుర సంహార ఘట్టం పురాణ కథలను కళ్లకు కడుతోంది. దాండియా ఆటలు ఆడా అంటూ సాగిన బృంద నృత్యాలు ఆద్యంతం మనోరంజితం, ఉల్లాసభరితం. ఉత్తరప్రదేశ్కు మాత్రమే సొంతమైన ఈ నృత్యాన్ని చూసి సందర్శకులు ఔరా అంటున్నారు. పల్లె పాటలు, దాండియా నృత్యాలతో పాటు జిమ్నాస్టిక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన మునుపెన్నడూ ఊహించని సరికొత్త అనుభవాలను పంచిందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. My wife's birthday, so we thought we'll make it a grand and a big. So we thought of let us come and explore ourselves in Ramoji Film City. For the first time we have come here, and it was an awesome experience for us. We had so much of fun actually. It was
too good. We had so much of fun. It was too good. It's like non-stop entertainment in single go. It's very nice. Have you enjoyed the Batkama festival? Yeah, everything is too good. Yeah. The Navdurga performance? Yeah, everything is good. Dandiya and the rides and everything, whatever is available, it's very nice, very entertaining. Yeah, it's very nice. And thanks to great Ramoji Rao who made, for all the Hyderabadis, not only for Hyderabadis, for the entire world to make such a great place to have come and have fun. Thanks to and a great salute to him. Thank you. Thanks a lot to the So, ETV. thank you so much. అందరికీ నమస్తే అండి. ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీలో ఎంతో మందికి తెలుగు ప్రజానీకానికే కాదు యావత్ ప్రపంచానికి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ మంచి స్టేజ్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. కార్నివల్ కూడా చాలా బ్రహ్మాండమైన కార్నివల్. ఇటువంటి కార్నివల్ నేను మొదట్లో అమెరికాలో చూసింది, ఇప్పుడు అదే తలపిస్తుంది. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ వీరు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు దీన్ని నిర్వహించినందుకు వారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శరన్ నవరాత్రులను పురస్కరించుకుని ఈ నెల 20న ప్రారంభమై ఈ ప్రత్యేక ఉత్సవాలు అక్టోబర్ 10 వరకు కొనసాగనున్నాయి.